నాకు జయంతికి పెళ్లి చేసి అమ్మను ఇంటికి తెచ్చుకోవాలని ఆశపడింది. తను చనిపోతానని తెలిసి కోరిన చివరి కోరిక కూడా ఎందుకు తీర్చలేదు చెప్పు? ఎవరు పరిచయం చేశారో తెలియదు, కానీ ఏకంగా ఆవిడ రాంప్రసాద్ కలిసి ఆ ప్రాజెక్ట్ ని లాగేసుకున్నారు. చందు పరిచయం చేసింది అనుకుంటాను. రాజాకొచ్చిన రిజర్వాయర్ ప్రాజెక్ట్ మీ పెద్దనానికి వచ్చేలా చేసింది నువ్వు కాదు? ఎన్నో రోజులు ఆలోచించి సాధించాను. ఒక్క దెబ్బకి 2 పెట్టాను. ఇటు నరేంద్రకి అటు రాజాకి పెద్ద షాక్ ఇచ్చాను. అటు రాజాని ఇటు నరేంద్రని, ఆ నరేంద్రని నమ్ముకున్న నీ మరిదిని అణగదొక్కాను. ఇన్నాళ్లకు చందు ద్వారా జయంతిని పరిచయం చేసుకుని ఆ రాజాగాన్ని చావు దెబ్బ కొట్టాను. చందు పరిచయం చేసింది కాబట్టే జయంతికి నేను అసోసియేట్ కాగలిగాను, ఈ ప్రాజెక్ట్ అందుకోగలిగాను. హలో చందు. పెద్దమ్మా, ఏంటి చందు ఇది? ఎందుకు ఇలా చేసావు? రాజా పతనానికి నువ్వు కారణం అవ్వడం ఏంటి? మోసపోయాను పెద్దమ్మా, నిజంగా చాలా మోసపోయాను. రాజాకి నాకు తెలియకుండానే ఇంత ద్రోహం చేస్తానని కలలో కూడా ఊహించలేదు పెద్దమ్మా. జయంతి గారికి పరిచయం చేయమంటే చేశాను. ఆవిడ సహకారంతో ఓ మంచి బిజినెస్ చేస్తానంటే దానికి సరే అన్నాను. అంతేగాని రాజాకి పోటీగా వెళ్తారని, రాజాకి రావాల్సిన దాన్ని ఇలా పెదనాన్నే లాక్కుంటారని అస్సలు ఊహించలేదు పెద్దమ్మ. ఇప్పటికి అర్థమైందా ఆయన అసలు స్వరూపం ఏంటో? ఎందుకు పెద్దమ్మ ఇవాళ్ళు రేపు పోయేదాన్ని ఇంత మోసం చేశాడు? నాన్నతో మాట్లాడతాను, అందరం కలిసి ఉండొచ్చు అంటే సరే అనుకున్నాను. కానీ ఇలా నమ్మించి నా చేతే రాజాని ఓడించేలా చేస్తారని అస్సలు అనుకోలేదు పెద్దమ్మ. రాజా నన్ను ఎంత అసహించుకుంటాడో. రేపు నేను పోయిన తర్వాత నా కోసం 2 కన్నీటి బొట్లు కూడా రాల్చకుండా చేశాడు పెద్దమ్మ. హలో చందు, చందు. చందు. డాడీ, ఎందుకు డాడీ పెద్దనాన్న నన్ను ఇంత మోసం చేశాడు? నిజంగా నేను ఇలా జరుగుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కొత్తగా బిజినెస్ పెట్టుకుంటాను, జయంతి గారిని పరిచయం చేస్తే బిజినెస్ లో నాకు హెల్ప్ అవుతుంది అంటే సరే అన్నాను. ఎలాగో నరేందర్ అంకుల్తో విడిపోయారు, అది మీరే చేయించారని అపార్థం చేసుకుంటున్నారు. కనీసం ఇలా అయినా మిమ్మల్ని అర్థం చేసుకుంటారని పరిచయం చేశాను. అది కూడా జయంతి గారితో కలిసి బిజినెస్ మొదలు పెడితే మీతో మాట్లాడతానని చెప్పాడు డాడీ. అందుకే పరిచయం చేశాను. కానీ రాజాని దెబ్బ కొట్టడం కోసం నన్ను ఒక పావులా వాడుకుంటాడని అస్సలు ఊహించలేదు డాడీ. మీ పెదనాన్న గొప్పతనం అదేనమ్మా. గొంతు తెగేవారు అర్థం కాదు మనం ఎంత మోసపోయాం. పెళ్ళైన నిన్ను సంతోష్కిచ్చి మరో పెళ్లి చేయాలనుకున్నప్పుడే ఆయనంటే అసహ్యం కలిగిందమ్మా. తోడబుట్టిన పాపానికి ఏమీ అనలేక, ఆ బాధని దాచుకోలేక ఇంట్లోంచి వచ్చేశాను. కనీసం ఆ తర్వాత అయినా ఆయనలో మార్పు వస్తుందనుకుంటే మరింత ద్వేషం పెంచుకున్నాడు. ఇంత స్వార్థం ఏంటి డాడీ? రాజా మీద దెబ్బ కొట్టాలంటే నేనే దొరికాను. నేనెప్పుడు పోతానో నాకే తెలియదు.
ఇప్పటికే మాధవి రాజాల్ని అనరాని మాటలని రాజా దృష్టిలో దుర్మార్గురాలయ్యాను. దీంతో పూర్తిగా నేనంటే అసహ్యం కలిగేలా చేసుకున్నాను. నువ్వు కోరుకుందే కదమ్మా. రాజా నిన్ను ద్వేషించడమేగా నువ్వు కోరుకున్నావు. తనకి తెలియకుండానే మీ పెదనాన్న నీకు సహాయం చేశాడనుకో. అంతకు మించి మనం ఏం చేయలేమమ్మా. రాజా నన్ను ద్వేషించాలని కోరుకున్నాను కానీ రాజా పతనాన్ని కోరుకోలేదు డాడీ. రాజా ఎదగాలి, ఇంకా ఇంకా ఎదగాలి, అదే నా కోరిక. కానీ నేనే తన ఎదుగుదలని అణిచేస్తానని నాకు తెలియదు. మాధవ్ వచ్చి చెప్తే కానీ నేను చేసిన తప్పేంటో నాకు తెలిసి రాలేదు. బాధపడకమ్మా. జరిగిన దాంట్లో నీ తప్పేం లేదు. రాజాకి ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజు అర్థం అవుతుంది. దిగులు పడకమ్మా. డాడీ, స్పెషల్ ఏంటి? స్పెషల్స్ అంటూ ఏమీ లేవు. రోజు చేసేవే చేశాను. ఈ రోజు స్పెషల్ ఏదైనా చేయొచ్చు కదా అర్చన. ఎందుకు? ఎందుకేంటి, ఈ రోజు నా లైఫ్ లో ఓ పెద్ద అచీవ్మెంట్ సాధించిన రోజు. ఒకటి కాదు, రెండు కాదు, 200 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ని సాధించిన రోజు. ఇంత మంచి రోజున ఏదైనా స్పెషల్ చేస్తే హ్యాపీగా ఉండేది కదా. నాకు హ్యాపీగా ఉండాలిగా. నీకెందుకు హ్యాపీగా ఉంటుంది? రాజా ఓడిపోతే నీకు హ్యాపీగా ఉండదు. కృష్ణకి ఏదైనా ఎదురు దెబ్బ తగిలితే సంతోషం ఉండదు. అదే నేను నాశనం అయితే మాత్రం సంతోషంగా ఉంటుంది. ఆ నరేంద్ర నన్ను పార్ట్నర్ గా తప్పిస్తే ఆనందం. నేను ఏ పని లేక రోడ్డును పడితే అప్పుడు నీకు ఎక్కడ లేని హ్యాపీ. అంతేనా? ప్రపంచంలో ఏ ఆడదైనా భర్త ఓ మంచి పొజిషన్కి వస్తే చూడాలని కోరుకుంటుంది. కానీ నువ్వు ఒక్కదానివే భర్త ఎదుగుతుంటే ఏడ్చేదానివి. నేను ఏడుస్తుంది మీరెదుగుతున్నందుకు కాదు, ఆయన వాళ్ళని మోసం చేసి ఎదగలని చూస్తున్నారు చూడండి, అందుకు. నేనెవరిని మోసం చేశాను? చందుని మీరు మోసం చేయలేదా? పెద్దనాన్ని పిలిచినందుకు, మిమ్మల్ని నమ్మినందుకు ఎంత మోసం చేశారు. నేను చందుని మోసం చేయలేదే. జయంతిని పరిచయం చేస్తే కృష్ణతో మాట్లాడతానని చెప్పారా? అది మోసం కాదు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే మాట్లాడతానేమో, దాందే ఉంది. కానీ రాజాని దెబ్బ కొట్టడం కోసమే జయంతిని పరిచయం చేయమని అడిగానని ఎందుకు చెప్పలేదు? అది మోసం కాదా? ప్రపంచంలో ఏ ఆడపిల్లైనా తన భర్తకి పోటీగా శత్రువుకి సాయం చేస్తుందా? నోర్మోయ్, ఎవరు శత్రువు? నేను చందుకు శత్రువుని కాదు, ఆ రాజాగాడే తనకి శత్రువు. అయినా వాడు భర్త ఏంటి? ఎప్పుడో తాళి తీసి వాడి మొహాన్ని కొట్టింది. ఇంకా వాడు చందుకు భర్త ఏంటి? రాజాకి పోటీగా వెళ్తాను అని చెప్పాల్సిన పనేం లేదు. తనకి బాగా తెలుసు నేను రాజాకి పోటీ అని. ఇంకా నేను చేసిన పనికి తను సంతోషిస్తుంది. ఎందుకంటే రాజా అంటే చందుకి అసహ్యం అని మీరనుకుంటే సరిపోతుందా? అసలు ఎందుకు చందు అలా బిహేవ్ చేసిందో మీకు తెలీదు. అవునా? అయితే నీకు తెలిస్తే చెప్పు. అదేంటంటే, ఆగిపోయావే, చెప్పు. చెప్పడానికి నీ దగ్గర ఏమీ లేదు. కానీ నువ్వు ఎందుకు తెగ ఫీల్ అవుతున్నావో నేను చెప్పనా? రాజా మీద నేను విజయం సాధించడం నువ్వు తట్టుకోలేకపోతున్నావు. ఎందుకంటే ఆ రాజాగాడు నీకు కొడుకు లాంటి వాడు కదా. అది నీ బాధ. దానికి నేను చందుని మోసం చేశాను అని ఏదేదో చెప్తున్నావు. నిజంగా నేను కావాలనే చందుకి రాజా గురించి చెప్పలేదు. ఎందుకంటే తనదసలే జాలిగుండే. రాజాని దెబ్బ కొట్టాలి అంటే జాలి ఉండకూడదు, అందుకే చెప్పలేదు. ఇది మోసం కాదు, గెలవడానికి ఓ ఉపాయం. నా భార్యగా ఈ సక్సెస్ ని ఎంజాయ్ చెయ్యి, లేదంటే నా భార్య స్థానం నుంచి తప్పుకో.
నమస్కారం రాజశేఖరం గారు. ఓ జగన్నాథం, రా 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 రా. ఎంతకాలం అయింది నిన్ను చూసి. రామయ్య, కాఫీ తీసురా. అలాగేనయ్యా. కూర్చో జగన్నాథం. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? మీ దయ వల్ల నేను బాగున్నాను సార్. అదే ఏముందయ్యా. అలా అనకండి సార్. సాయం చేసిన మీరు మర్చిపోయినా మీరు చేసిన సాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను సార్. రోడ్డు పక్కన ఓ చిన్న వర్క్షాప్ నడిపే నేను మీరిచ్చిన ఆర్థిక సాయంతో సొంతంగా ఓ బిజినెస్ మొదలుపెట్టాను. ఈరోజు ఓ మంచి స్థాయికి ఎదిగాను. ఇందులో నా గొప్పతనం ఏముందయ్యా. అంతా నీ కష్టం, నీ కృషి, నీ పట్టుదల. ఈ మూడు ఉంటే ఏ మనిషి అయినా ఉన్నతమైన స్థితికి చేరుకుంటాడు. కాఫీ తీసుకోండి అయ్యా. తీసుకో. ఇంకేంటి విశేషాలు? మా అబ్బాయికి పెళ్లి చేస్తున్నాం సార్. మీరు తప్పకుండా పెళ్లికి రావాలి. ఇదిగోండి శుభలేఖ. ఓ, అప్పుడే మీ వాడు పెళ్ళిడికి వచ్చాడా? ఇప్పుడేం చేస్తున్నాడు? ఎంబీఏ అయిపోయింది సార్. మా ఇండస్ట్రీయే చూసుకుంటున్నాడు. వాడి చేతికి అందొచ్చాకే నేను కొంచెం రిలాక్స్ అవ్వగలిగాను. వాడు ప్రత్యేకంగా ఇంకో ఇండస్ట్రీని ప్లాన్ చేస్తున్నాడు. అవునా? అవునండి. అయితే నీ కొడుకును మంచి ప్రయోజకుడిగా తీర్చిదిద్దావు. వెరీ గుడ్. అమ్మాయి దేవురు? ఈ ఊరేనండి. వాళ్ళకి ఫ్యాక్టరీలు అవి ఉన్నాయి. మొన్ననే ముహూర్తాలు పెట్టుకున్నాం. ఇదిగో శుభలేఖలు అచ్చు వేయించి దేవుడికి పూజ చేయించి సరాసరి మీ దగ్గరికే వచ్చాను. మొదటి శుభలేఖ మీకే ఇస్తున్నాను. మీరు తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తానయ్యా. మీ వాడిని చూసి కూడా చాలా కాలం అయింది. పెళ్లికొచ్చి తిరిగి వెళ్లేంత వరకు మీతోనే ఉంటాను. సరేనా? చాలా సంతోషం అండి. అవునండి, మీ అమ్మాయికి పెళ్లి చేశారా? అల్లుడు గారు ఏం చేస్తుంటారు? మీ అమ్మాయి పెళ్లికొచ్చి నేనే దగ్గరుండి అన్నీ చూసుకోవాలనుకున్నాను, కానీ మీరే పిలవలేదు. పిలవటానికి ఇంకా పెళ్లి జరగలేదు జగన్నాథం. ఇంకా చెయ్యలేదా? అదేంటి సార్, ఎందుకింత ఆలస్యం చేస్తున్నారు? ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలి సార్. సర్లేండి, మీ అమ్మాయికి మంచి సంబంధం నేను చూస్తాను. మీ స్థాయికి నెంబర్ 1 సంబంధం వస్తుందండి. అయినా అన్నింట్లోనూ ముందుండే మీరు ఈ విషయంలో ఇంత లేటు చేశారేంటండి రాజశేఖరం గారు? నాకు చెప్పారు కదా, నెల తిరిగేసరికల్లా మీ అమ్మాయికి బ్రహ్మాండమైన సంబంధం నేనే వెతికి తీసుకొస్తాను. మీరు మాత్రం ఎన్ని పనులున్నా అవన్నీ పక్కకి పెట్టి మా వాడి పెళ్లికి రావాలండి. అరే రే, లేలే, ఏంటయ్యా ఇది? వస్తానండి. మంచిది. ఎవరు డాడీ అయినా? ఎప్పుడో ఏదో చిన్న సాయం చేశానని గుర్తుపెట్టుకుని మరీ వాళ్ళ కొడుకు పెళ్లికి పిలవటానికి వచ్చాడు. ఇదిగో శుభలేఖ. మరి నా పెళ్లి గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? లోకం కదమ్మా, అలాగే అడుగుతుంది. వాళ్ళకి వేరే పనేం లేదా? అలాగంటే ఎలాగమ్మా? ఇంట్లో పెళ్లి కాని ఆడపిల్లుంటే బజార్ను పోయేవాళ్ళు కూడా ఏంటి ఇంకా ఎందుకు పెళ్లి చేయలేదు అని అడుగుతారు. రామయ్య, తన్నెందుకమ్మా కోప్పడతావు? రామయ్య చెప్పింది నిజం. కొంచెం క్లాస్ మనిషి కాబట్టి తను సంబంధం వెతుకుతాను అని సున్నితంగా నా చేతగానితనాన్ని హెచ్చరించాడు. అదే ఇంకొకడైతే కోట్లు సంపాదిస్తే సరిపోదయ్యా, కూతురికి పెళ్లి చేయటం నేర్చుకోమని మొహాన పట్టుకుని అడిగేవాడు. నా పెళ్లి గురించి వాళ్ళకెందుకు? వాళ్ళ పనులు వాళ్ళు చూసుకోవచ్చుగా. అలా చూసుకోవడం చేతకాక కాదమ్మా,
లోకానికి భిన్నంగా బ్రతికే వాళ్ళని ఎవరినైనా ఇలాగే ప్రశ్నిస్తారు. చదువుకోవటం, పెళ్లి చేసుకోవటం, పిల్లల్ని కంటం, వాళ్ళని పెంచి పెద్ద చేసి వాళ్ళకి పెళ్లిళ్ళు చేయటం, మనవలు మనవరాళ్లతో శేష జీవితం గడిపేయటం. ఇదేనమ్మా మనిషి జీవన శైలి. ఇందులో ఏది తేడా జరిగినా ఇదిగో అందరూ ఇలాగే ఏలెత్తు చూపిస్తారు. ఇది తప్పు అంటే మనం సమాజంలో బ్రతకడానికి అర్హులం కాదు అనే అర్థం. అన్నీ తెలిసి మీరు అలాగే అంటారేంటి డాడీ? నేను పెళ్లి చేసుకున్నానా? చేసుకుంటాననేగా అన్నాను, కానీ జరిగిందేంటి? ఎగ్జామ్ ఫెయిల్ అయినామని చదువు ఆపేయంగా మరోసారి ట్రై చేస్తాం. ఒక ట్రైన్ మిస్ అయిందని ప్రయాణం ఆపేయంగా గమ్యం చేరుకోవడానికి దారులు వెతుక్కుంటాం. జీవితం కూడా అంతేనమ్మా. అన్నీ సక్సెస్లే ఉండవు. ఓటమిని జీర్ణించుకుంటేనే గెలుపుకది పునాది అవుతుంది. మరోసారి గెలవటానికి ప్రయత్నం చేయకపోతే అది పెద్ద తప్పు అవుతుంది. మీకంటే బెటర్ అనుకున్న వాళ్ళకి ఆ ప్రాజెక్ట్ అలాట్ చేయాల్సి వచ్చింది. రాంప్రసాద్ గారు, జయంతి గారు వాళ్ళిద్దరూ అసోసియేట్గా ఈ ప్రాజెక్ట్ చేయడానికి వచ్చారు. చందుకి జయంతి గారికి మంచి రిలేషన్ ఉంది. ఒకవేళ అన్నయ్య చందుని అడుగుంటే కాదనలేక సాయం చేసిందేమో. ఎలాగో మీ బాగోతం గురించి తెలిసిపోయింది. ఇక మాకు అడ్డే ఉంది, అడిగే వాళ్ళెవరున్నారు అనే కదా చింతలా రెచ్చిపోతున్నారు. ఏయ్, డాక్టర్ ఏం చెప్పిందేంటి? 2వ నెలనా లేక 3వ నెలనా? ఏంటి రాజా, ఇక్కడ ఒంటరిగా కూర్చొని ఏం చేస్తున్నావు? భోజనం కూడా చేయలేదు. ఇంకా పోయిన కాంట్రాక్ట్ గురించి ఆలోచిస్తున్నావా? ఏంటి రాజా ఇది? జీవితంలో నువ్వు ఎన్ని ఎదురు దెబ్బలు తిని పైకెదిగా, ఇలాంటివి ఎన్ని కాంట్రాక్ట్లు చేతికి అందినట్లే అన్ని వెనక్కిపోయాయి. ఆ రోజు బాధపడని మనిషివి, ఆ రోజు దిగులు పడని వాడివి, ఈ రోజు ఇంతలా డల్ అయిపోవడం ఏంటి? ఏ అది లేకపోతే నువ్వు ఎదగలేవా? ఆ ప్రాజెక్ట్ చేజారిపోతే అంతకంటే మంచిది మరొకటి సాధించలేవా? నేను బాధపడుతుంది ప్రాజెక్ట్ చేజారిపోయినందుకు కాదు, మోసపోయినందుకు. మోసపోయావా? అవును, చందుని తక్కువ అంచనా వేసి మోసపోయాను. అసలు ఈరోజు ఇంత షాక్ ఇచ్చిందంటే అది దాని తెలివి కాదు, నా తెలివి తక్కుతాను. మధ్యలో తనేం చేసింది రాజా? ఏం చేసిందా? జయంతిని వాళ్ళ పెద్దనాన్నకు కలిపింది తను కాదు. ఎందుకు నా మీద కక్ష పెంచుకుందో నాకు తెలియదు. మొదటి నుంచి తను కావాలని నేను కోరుకున్నాను, కానీ నన్ను అవమానించింది, అనరాని మాటలు అంది. నీకు నాకు మధ్య సంబంధం అంటకట్టింది.
ఏం చేసినా భరించాను. కానీ కానీ జీవితంలో కోలుకోలేని దెబ్బ కొట్టింది మాధవి. అసలు ప్రాజెక్ట్ ఎందుకు ఇలా చేజారిందా అని రకరకాలుగా ఆలోచించాను. రాంప్రసాద్కి జయంతికి మధ్య ఒప్పందం ఎలా కుదిరిందా అని మదనపడ్డాను. కానీ దీని వెనుక అసలు కారణం చందు అని ఊహకు కూడా అందలేదు. అంత చావు దెబ్బ కొట్టింది. ఇందులో చందు తప్పేం లేదు రాజా. ఓ, ఇప్పుడు నువ్వు తన్ని వెనకేసుకొస్తున్నావా? లేదు రాజా, నిజం చెప్తున్నాను. ఏంటి నువ్వు చెప్పే నిజం? ఏ చందు చెప్పకుండానే ఆ రాంప్రసాద్ ని పార్ట్నర్ గా చేర్చుకుందా జయంతి? అసలు ఈయన గారిని ఎవరైనా చేరదీస్తారా? ఇదంతా కూడా ఒక మాస్టర్ ప్లాన్. నన్ను మానసికంగా దెబ్బతీయాలని ట్రై చేసింది. ఆ తర్వాత నలుగురిలోనూ నా పరువు తీయాలని చూసింది. చివరికి వాళ్ళ పెద్దనాన్నను ఎంకరేజ్ చేసి నన్ను ఆర్థికంగా కూడా దెబ్బతీయాలని ప్లాన్ చేసింది ఆ రాక్షసి. లేదు రాజా, చందు ఏది కావాలని చేయలేదు. చందు వాళ్ళ పెద్దనాన్ని అడ్డు పెట్టుకుని నిన్ను దెబ్బ కొట్టాలి అని అనుకోలేదు. వాళ్ళ పెద్దనాన్నే చందుని అడ్డు పెట్టుకుని నిన్ను దెబ్బ కొట్టాడు. చందునే జయంతి గారిని పరిచయం చేసింది. కానీ తను బిజినెస్ చేసుకోవాలి అంటే పరిచయం చేసింది. కానీ దాని వెనక నిన్ను దెబ్బ కొట్టాలనే ఆలోచన ఉందన్న సంగతి తనకి తెలీదు. అలా అని నీతో చెప్పింది అంతేనా? అవును, నేను చందుతో మాట్లాడాను. నేను చెప్పేది నిజం రాజా. అది చెప్పే కాకమ్మ కబుర్లు నువ్వు నమ్ముతావేమో కానీ నేను నమ్మను. నాకు తెలుసు తను నన్ను సాధించడానికే పుట్టింది. సాధిస్తూనే ఉంటుంది. ఇలా జన్మంతా సాధిస్తూనే ఉంటుంది. చివరికి అది చచ్చేదాకా ఇలా సాధిస్తూనే ఉంటుంది.